హలో మిత్రులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంతా కుశలమేనా? ఈరోజైతే ఈవినింగ్ 5:30 అయిపోయింది. నేనైతే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. స్పెషల్ ఏమంటారా? అంతేనండి, మహాశివరాత్రి కదా ఈరోజు. సో నేనైతే టెంపుల్కి అయితే పోయి వచ్చేసాను. అండ్ మా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి చెప్పేసి మేము మా ఊరు వెళ్ళిపోతా ఉన్నాము. మీకందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పేస్తూ ఇలా మా ఊరికి వెళ్ళిపోవడం. మేము ఏ ఫెస్టివల్ అయినా మా నేటివ్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇలా స్ట్రీట్ సైడ్ చూడండి, ఫెస్టివల్ కోసం షాపింగ్ కానీ వచ్చిన వాళ్ళంతాను ఎలా పర్చేస్ చేసేస్తున్నారో. నాకైతే భలే ఇష్టం అండి ఆటోలో జర్నీ చేయడం. మరి మీకు ఇష్టమైతే నాకైతే కామెంట్ చేసేయండి. ఇప్పుడు నేను మీకు చూపించేస్తా ఉన్నాను మా ఊరు. సో వెళ్ళిపోదామా, చూసేస్తామా? ఇలా మా ఊరికి వెళ్ళడానికైతే మేము ఎప్పుడూ ఆటోలోనే పోతాము. బస్సు అయితే నాకు ఇష్టం ఉండదు. ఆటోలో జర్నీ అయితే సూపర్గా ఉంటుంది కదా. సో ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ అలా 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 మా ఊరికైతే వెళ్ళిపోదాం. మేము ఏ ఫెస్టివల్ చేస్తాం మా నేటివ్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము. మీరు చూస్తున్నారు ఇప్పుడు శాంతినికేతన్ స్కూల్ అని చెప్పేసి మా ఊర్లో ఫేమస్ అయితే స్కూల్ ఇది. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ దగ్గరకైతే మా ఊరు దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి అయితే 3 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇలా ఆ పల్లెటూరు అంటేనే అలా అలా ఎంతో బాగుంటుంది కదా. అది ఈవినింగ్ టైం జర్నీ. చూడండి, ఇలా అయితే కొత్తిమీర ఎలా చల్లేశారో సూపర్గా ఉంది కదా చూడ్డానికి. స్మెల్ అయితే రోడ్లోకి ఆటోలోకే వచ్చేస్తూ ఉంది కొత్తిమీర స్మెల్. మేమైతే ఇప్పుడు ఇలా మా ఊరికైతే ఎంట్రీ ఇచ్చేసాం. ఇదేనండి మై హోమ్, మా ఇల్లు, ఊర్లో ఉన్న మా ఇల్లు. మేము లాక్డౌన్ అప్పుడు ఇల్లుని అయితే కట్టేసాము. ఈ పక్క ఇల్లు అయితే మా అన్నోళ్ళది. ఇల్లు కట్టేసాం కదా, కానీ ఇప్పుడైతే మేము ఇక్కడ ఉండట్లేదు, బాగేపల్లి అయితే ఉన్నాము. మా ఇల్లు మీకు చూపించేద్దామని తీసేసాను. చూడండి, ఇదైతే హాల్. మా తాత అయితే ఇక్కడ ఉంటారు, మేమైతే బాగేపల్లిలో ఉంటాము. డైలీ మా తాతకి టిఫన్ అదంతా అక్కడి నుంచినే మా నాన్న అయితే తీసుకొచ్చేస్తారు. ఇదైతే మా నానమ్మ అప్పుడే 3 years అయిపోయింది ఎక్స్పైర్డ్ అయిపోయి. సో ఇలా మేము ఎప్పుడో రేర్గా వస్తాం కాబట్టి కొన్ని ఏమి వంట చేసుకోవడానికి తగినంత పాత్ర సామాన్ అయితే ఇక్కడ పెట్టేశాము. చాలా అయితే పెట్టలేదు, ఎందుకంటే తాత ఒక్కరే ఉంటారు కదా, అందుకని చెప్పేసి. ఇది షోకేస్. మేమైతే ఏమేమి డిన్నర్ సెట్స్ అంతా, మళ్ళీ ఫొటోస్, ఏది పడితే అది దాంట్లోనే పెట్టేసుకున్నాము. అండ్ ఇయర్లీ మేమేమైతే పండేస్తాము. రాగులు కానివ్వచ్చు, గోధుమలు, ఇలా మళ్ళీ ఒక 2 ఫోటోలు మా తాత అయితే డైలీ పూజ చేయడానికి ఇలా పెట్టుకునేసారు. మా తాతకి సాయిబాబా అంటే చాలా ఇష్టం అండి, ఫోటో కూడా పెట్టుకుని. ఇదైతే మా ముత్తాత అండ్ ఇలాగే ఇంకొక ముత్తవ్వ ఈ ఫోటోలో ఉన్నది. మా అమ్మ వచ్చి రాకనే అలాగే రెడీ చేసేస్తుంది. ఇప్పుడైతే కింద చూసేసారు కదా, ఇప్పుడు పైన అయితే చూసేద్దాం రండి. ఇలా స్టెప్స్ ఎక్కి పోతే పైన అయితే 2 రూమ్స్ ఉన్నాయండి. 2 కింద ఒక హాల్, బెడ్రూము అండ్ అలాగే కిచెన్ అంతే కింద ఉండేది. సో ఇది మేము సపోర్టింగ్కి, అప్పుడైతే మా పప్పి కొంచెం చిన్నగా ఉండే కాబట్టి అలా అయితే ఐరన్ది వేసేసాము సపోర్టింగ్ కోసం అని చెప్పేసి. అండ్ చూడండి, అక్కడ వాష్రూమ్ చూసారు కదా. ఇక్కడ స్టెప్స్ ఎక్కేటప్పుడైతే ఇంకొక వాష్రూమ్ అయితే ఉంది. ఇలా 2 పైన 2 రూమ్స్లో ఉండే వాళ్ళ కోసం అనేసి చెప్పాము. ఇదైతే లాక్డౌన్లో ప్రిపేర్ చేసేసాము. అండ్ చూడండి, అదైతే ఇంకొక బెడ్రూము, ఇదైతే నా బెడ్రూము. సో మేము ఇక్కడ వెకేట్ చేసుకొని బాగేపల్లికి వెళ్ళినప్పుడైతే ఇక్కడున్న మంచం కూడాను తీసుకొని వెళ్ళిపోయాం. సో అందుకని నా రూమ్ అయితే ఇలా ఉంది. ఎప్పుడో అలా ఫెస్టివల్స్కో ఎప్పుడన్నా హాలిడేస్కి అయితే వస్తాం కదా, అందుకని చెప్పేసి అలాగే వదిలేసాము. అండ్ పైనకైతే వెళ్ళిపోదాం రండి, టెర్రస్ పైనకి. ఇలా పైనకైతే పోతే మా ఊరు వ్యూ అయితే మీకు చూపించేస్తాను. చూడండి, మార్నింగ్ ఇంకేం ఫెస్టివల్ ఉంది అని చెప్పేసి మా అమ్మ అయితే బెడ్షీట్స్ అన్నీ ఇలా వాష్ చేసి పెట్టేసింది. సోలార్ అయితే వేయించాం, కానీ ఇక్కడైతే మేమేమి ఎవరు ఉండలేదు, తాత అయితే ఉంటారు ఒకరేనను. చూడండి, ఇప్పుడైతే మా ఊరు వ్యూ అయితే మీకు చూపించేస్తాను.
ఇలా ఈవినింగ్ టైం అయితే నాకు సూపర్. విలేజెస్ అంటేనే అంతే కదా, ఏదో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ఏం చేస్తాం, విలేజెస్లో ఉన్న అదృష్టం ఉండాలి కదా. సో ఏదో మన జాబ్స్ కోసం అని చెప్పేసి విలేజెస్ నుంచి టౌన్కి అలా వెళ్ళిపోయింటాము. మా ఇల్లు అయితే మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. ఇలా బస్ స్టాప్ కూడాను మా ఇంటి దగ్గరే ఉంటుంది. చూడండి వ్యూ అయితే సూపర్గా ఉంది. మా ఊర్లో అయితే 100 లేదా 105 హౌసెస్ అయితే ఉంటాయి. చిన్న ఊరే కానీ క్యూట్గా స్వీట్గా సూపర్గా ఉంది. మీరు మా వీడియో చూసినందుకు మీకైతే థ్యాంక్స్ చెప్పేస్తూ ఉన్నాను. ఇప్పటికీ ఇంకా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఈ పైన 2 రూమ్స్ ఏమైతే ఉన్నాయో ఈ ప్లేస్లో మేమైతే సమ్మర్లో అయితే ఇక్కడే పనుకునేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.